వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నా రజత్. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత సెగలు పుట్టిస్తోంది. అదే విధంగా ఏ జిల్లాలో చూసినా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు పడిగాపులు కాచి మరీ పెట్రోల్ పట్టుకోవాల్సి వస్తుంది. చిత్తూరు జిల్లాలో ఇందుకు భిన్నంగా ఉన్నారు. ఎక్కడ చూసినా సమృద్ధిగా పెట్రోల్ డీజిల్ దొరుకుతుంది. దీని అంతటికి కారణం కూటమి ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కావడంతో ఇంధన కొరత ఉండకూడదని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టరు ఈ యొక్క చిత్తూరు జిల్లాలోని ఈ యొక్క పెట్రోల్ బంకుల యొక్క యాజమాన్యాన్ని అప్రమత్తం చేసి వారి యొక్క స్టాక్ పాయింట్లను గుర్తించి ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తం చేస్తున్నారు. కొరత అయితే లేదు సార్. కొన్ని బంకులు క్రెడిట్ ఇవ్వడం లేదు కాబట్టి వాళ్ళకి రావడం లేదు లోడ్స్. మన బంకులో అయితే స్టాక్ ఉంది. కొరత అయితే పెట్రోల్ కొరత అయితే లేదు సార్. పెట్రోల్ కొరతనే ఉండము. ఎవ్రీడే మన బంకులో రన్నింగ్ లోనే ఉంది. కొరత అయితే లేదు సార్. పెట్రోల్ డీజిల్ కొరత అయితే లేదు సార్. చిత్తూరు జిల్లా భౌగోళికంగా మంచి వాతావరణంలోనే ఉంది. అటు కర్ణాటక, ఇటు తమిళనాడు ఈ ప్రాంతాల్లో ఎక్కువ డీజిల్ పెట్రోల్ ఎక్కువ రైతులు అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నారు కాబట్టి మన జిల్లాకి కొంత పూరకం ఇచ్చినట్లే అనుకోవాల్సి ఉంటుంది. బొత్తిగా పెట్రోల్ లేదంటారు. ఈ నుంచి చిత్తూరు బాగుంది 10 కిలోమీటర్లు. అక్కడ ఉందో లేదో మనకు తెలీదు. ఎట్ట పరిస్థితి ఏదో ఎంపీ గవర్నమెంట్ సహాయం చేస్తే బాగుంది. నిన్నకు వచ్చినట్టు పరిష్కారం చూపించారు. డీజిల్ కోసం 4-5 బంకులు తిరిగాము. ఏడ డీజిల్ దొరకటం లేదు. ఈడికి వచ్చాము. ఈడ రష్ గానే ఉంది. కాస్త గవర్నమెంట్ చూసి ఏదో చేస్తే బాగుంటుంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలలో ఎక్కడ చూసినా పెట్రోల్ డీజిల్ ట్యాంకుల వద్దను, అదేవిధంగా పెట్రోల్ బంకుల వద్దను ఈ యొక్క వాహనదారులు, రైతులు ఎదురు చూపులు చూస్తున్నప్పటికీ, గంటల తరబడి పెట్రోల్ పట్టుకుంటున్నప్పటికీ మన చిత్తూరు జిల్లాలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఏమంటే ముఖ్యమైనటువంటి కేంద్రాలైనటువంటి పొంగునూరు, పలమనేరు, కుప్పం, గంగాధర నెల్లూరు ఈ పరిసర ప్రాంతాల్లో రైతులు కానీ వాహనదారులు కానీ నో స్టాక్ బోర్డు లేకుండా వారు సమృద్ధిగా పెట్రోల్ డీజిల్ తీసుకుని వెళ్తున్నారు. రాష్ట్రమంతా పెట్రోల్ టెన్షన్ ఉన్నప్పటికీ చిత్తూరులో మాత్రం యంత్రాంగం పకడ్బందీగా చర్యలు తీసుకోవడం, సరిహద్దుల ప్రాంతాల నుంచి అంటే ఇతర రాష్ట్రాల నుంచి అందుతున్న సహకారం పరిస్థితుల్లో అదుపులో ఉందన్నట్టుగా అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగాలని అందరూ కోరుకుంటున్నారు.